నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలింగ్ అయితే సజావుగా జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో పోలింగ్ జరుగుతున్న పర్సంటేజ్ బట్టి ఎవరు గెలవబోతున్నారు ఎవరు ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలింగ్ ఎంత శాతం పూర్తయింది ఎవరికి ఎక్కువ ఆధిక్యత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం ఈ వీడియో చేసే సమయానికి దాదాపుగా 25% నమోదైంది అంటే హాఫ్ ఆఫ్ ది డే అయిపోయింది ఇంకొక హాఫ్ డే ఉంది ఈ హాఫ్ డేలో ఇంకో మహా అయితే ఇంకొక 25 అవుతుంది అంతకన్నా ఎక్కువ కాదు కదా ఇంకొక 1 అవర్ కూడా ఎక్స్టెండ్ చేశారు పోలింగ్ టైం సాయంత్రం 5 కాకుండా ఇంకొక 1 అవర్ కూడా మీకు క్యూలో ఉంటే కనుక మీరు ఓటేసుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించింది అంటే అరౌండ్ 50 పోలింగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది పోలింగ్ పర్సెంటేజ్ జనరల్గా బాగా హయ్యెస్ట్ పోల్ పర్సెంటేజ్ అయితే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని అంటారు హయ్యెస్ట్ పోల్ పర్సెంటేజ్ అయితే లోగా అయితే కనుక పర్సంటేజ్ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు లేదు అనేటువంటి భావన సహజంగా ఉంటుంది క్యాల్కులేషన్ అది సింపుల్ క్యాల్కులేషన్ అయితే ఇప్పుడు పర్సంటేజ్ 25% అయింది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ నేను చెప్తుంది ఇప్పటి వరకు ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు పట్టడం లేదు అనే దానికి ఒక సంకేతం బరిలో ఉంది ఎవరు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రధానమైనటువంటి పార్టీలు సరే బీజేపీని పక్కన పెట్టేస్తే పోటీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఉంటుంది ఈ ఎన్నికల్లో గెలుపు అనేది ఏ ఎన్నికల్లో అయినా 3 ప్రధానమైనటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి క్యాండిడేట్ సెలక్షన్ 2 ప్రచారం 3 పోలింగ్ రోజు ఓటర్స్ని తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాల దగ్గరికి ఓటు వేయించుకుంటాం ఈ 3 ప్రక్రియల మీద ఆధారపడి ఉంటుంది ఈ 3 ప్రక్రియల్లో ఎవరిది పై చెయ్యి అనేది కనుక మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ సతీమణి సునీతకి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అభ్యర్థి బీజేపీ దీపక్ రెడ్డి సరే క్యాండిడేట్ సెలక్షన్స్లో ఎవరు పై చేయనంటే బీఆర్ఎస్ పార్టీ సునీత గారు అంటే ఎవరికి తెలియదు ఎందుకంటే మాగుంట గోపీనాథ్కి అయితే ఉంది కానీ ఇండివిజువల్గా అతనికి వ్యక్తిగతంగా పాపులారిటీ ఉంది పబ్లిక్లో కూడా ఆయన మమేకం అవుతారు ఇవన్నీ ఉన్నాయి కానీ మాగుంట గోపీనాథ్ బతికున్న రోజుల్లో ఎప్పుడు కూడా సునీత రాజకీయాల జోలికి కానీ ప్రజలతోటి మమేకం కావటం కానీ జరగలేదు అనేది ఒకటి ఉంది సో కాబట్టి ప్రజలతోటి ఆవిడ కలుస్తారా లేదా అనేటువంటి సందేహం ఆ మీద ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సానుభూతి లేదంటే మాగంటి గోపీనాథ్కి ఉన్నటువంటి పాపులారిటీ కలిసి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆవిడకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏమైంది అప్పటిదాకా గుమ్మనంగా ఉన్నటువంటి కుటుంబ వ్యవహారం ఈవిడ అసలు సతీమణి కాదు లీగల్గా వేరే ఉన్నారు ఈవిడికి ఆ పెద్ద ఆమెకి లీగల్గా డైవర్స్ చేయకుండా ఈవిడిని చేసుకున్నారు అనేది బయటకు వచ్చేసింది అసలు భార్య పిల్లలు అసలు భార్య అలాగే గోపీనాథ్ తల్లి అందరూ వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టారు ఈవిడ గురించి సో దాంతో అభ్యర్థి ఎంపికే కొంచెం అటు ఇటుగా ఉన్నదని కొంచెం మైనస్కి వెళ్ళిపోయేలాగా ఉంది ఆ గ్రాఫ్ సో అది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గురించి ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సో నవీన్ యాదవ్ ఫస్ట్ నుంచి 2014 నుంచి పోటీ చేస్తూనే ఉన్నాడు మూడు సార్లు పోటీ చేశారు ఓడిపోయారు ఇప్పుడు 4వ ఇండిపెండెంట్ ఓటు పోటీ చేసి 16,000 ఓట్లు సంపాదించుకున్నాడు 2018 ఎన్నికల్లో సో ఇంత గ్రాఫ్ ఉంది అయితే మైనస్ పాయింట్ ఏంటి వాళ్ళ తండ్రి నుంచి వచ్చినటువంటి నేర నేపథ్యం ఆ కుటుంబానికి నేర నేపథ్యం ఉంది ఇతనికి ఒకవేళ ఇతను గెలిస్తే రాబోయే రోజుల్లో దందాలు చేస్తారేమో అసలు ఏమవుతుందో భయపిస్తారేమో వాళ్ళ టీము వాళ్ళంతా అనేది ఒక బ్యాడ్ అతని మీద ఉంది బట్ క్యాండిడేట్ వైజ్ చూస్తే సామాజిక వర్గ పరంగా ప్లస్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది ప్లస్ ఎంఐఎం తోటి ఇతనికి ఇంతకుముందు ఎంఐఎం పార్టీలో ఉన్నాడు ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేశాడు అటు ముస్లిం ఇటు బీసీ కాంబినేషన్లో సామాజిక ఈక్వేషన్లో బలంగా కనిపిస్తున్నాడు కుటుంబ నేపథ్యం చూస్తే మైనస్ కనిపిస్తున్నాడు
సో సునీత కూడా కుటుంబ నేపథ్యం చూస్తే మైనస్ గానే కనిపిస్తుంది. ఇక దీపక్ రెడ్డి ఆయన బీజేపీలో గతంలో పోటీ చేశారు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేశారు. సరే ఆయన ఎన్ని ఓట్లు చీల్చుకుంటాడు ఏంటి అనేది మనం చూడాలి. తెలుగుదేశం పార్టీ నేపథ్యం నుంచి వచ్చాడు ఆయన, బీజేపీలో కొనసాగుతున్నాడు. క్యాండిడేట్ సెలక్షన్ అయిపోయిన తర్వాత ప్రచారం తీసుకుంటే ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ముందుంది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీని బదనాం చేయటంలో కానీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని రౌడీ ఎలిమెంట్గా చూపించడంలో కానీ సోషల్ మీడియాలో సక్సెస్ అయింది. ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. సో కాబట్టి రెండో ఘట్టం ఏదైతే ఉందో, ఫస్ట్ ఘట్టంలోనేమో ఇద్దరు అన్నట్టు ఉంది ఇది అభ్యర్థుల ఎంపికలో. రెండో ఘట్టం ప్రచారంలో మాత్రం పైచేయిగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది సోషల్ మీడియాలో. కానీ క్షేత్రస్థాయిలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యారో, రేవంత్ రెడ్డి గారు ఇది ప్రచారంలోకి, ఆ రోజు నుంచి వరుసగా మారుతూ వచ్చింది. కానీ బట్ ఓవరాల్గా ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అటు మెయిన్ మీడియాలో కానీ, ఇటు సోషల్ మీడియాలో కానీ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడంలో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడంలో కానీ, రేవంత్ రెడ్డి గారిని కించపరచడంలో కానీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలహీనపరచడంలో కానీ ప్రచారంలో అయితే ముందుగా కనిపించారు. కాంగ్రెస్ కంటే మెరుగ్గా కనిపించింది బీఆర్ఎస్ పార్టీ. ఇక మూడోది ఎలక్షనీరింగ్. ఇప్పుడు జరుగుతుంది ఎలక్షనీరింగ్. ఈ ఎలక్షనీరింగ్ లో ఏం జరుగుతుంది అని అంటే, రాత్రి మార్చేస్తారు. రాత్రి ఓటర్స్ ని ఆకట్టుకొని మార్చేస్తారు. దేనికి? ఎవరైనా సరే గెలుపు కోసం సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తారు. ఇది ఏ పార్టీ అయినా. దానికి డబ్బు అనుకోండి, మద్యం అనుకోండి, లేదంటే ఏదన్నా స్కీములకు సంబంధించినటువంటి ఎరేయటం కానీ, ఏదైనా కానీ సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తారు. చివరి అస్త్రం అది ఏ పార్టీకైనా. సో చివరిలో మీకు సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఎలా? డబ్బులు పంచడంలో కానీ, లేదంటే ఇతరతర మార్గాలు ఏదైతే ఉన్నాయో ఆ మార్గాల్ని బీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ పైచేయిగా నిలిచిందని చెప్పచ్చు. ఇక పోలింగ్ దగ్గరికి ఓటర్స్ ని తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా మెరుగ్గా కనపడుతుంది. ఇప్పుడు పోలింగ్ కేంద్రాలు కనుక చూస్తే, పోలింగ్ కేంద్రాలు నేను వస్తుంటే చూస్తున్నాను, పోలింగ్ కేంద్రాల వద్ద పలచగా జనం ఉన్నారు. ఎందుకున్నారు అని అంటే కారణాలు రెండు చెప్పుకోవచ్చు. ఒకటి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది ఉప ఎన్నిక కాబట్టి. ఒకవేళ వేద్దామని వచ్చినా కానీ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళని రాత్రే వాళ్ళు సామధాన భేద దండోపాయాలతోటి ఇంట్లోనే కూర్చోబెట్టమా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి వేయించడం మార్గమా? బేసికల్ గా ఆర్గనైజేషన్ ఉంది నవీన్ యాదవ్ అభ్యర్థికి. అభ్యర్థి వాళ్ళకి ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి యూత్ ఎక్కువగా ఉంది, యూత్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళంతా ఓటర్స్ ని పోలింగ్ దగ్గర తీసుకురావటం, వ్యతిరేక ఓటుని ఇళ్లలో కూర్చోబెట్టడం, డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకో రకంగాను వాళ్ళ ఓటింగ్ కూడా రాకుండా చేయటం. ఇప్పుడు రెండు మార్గాలు. ఒకటి, నీకు ఓటేస్తారా లేదా అనేది ఒక అవగాహన ఉంటుంది లోకల్ లీడర్కి. లేదా తటస్థ ఓటర్ అన్నప్పుడు డబ్బులు ఇచ్చో లేకపోతే వాళ్ళ దగ్గర ప్రామిస్ చేయించుకొని వదిలిపెట్టేస్తారు, ఓటేస్తారు పోలింగ్ దగ్గరికి వెళ్ళి. సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఎలాగో వేస్తారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వేస్తారో వాళ్ళని డబ్బులు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టడమే మార్గం. ఇది ఎవరైనా చేస్తారు, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ఎన్నికలైనా చేస్తుంటారు. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, నా అబ్జర్వేషన్ ప్రకారం, అక్కడ జరుగుతున్న పరిస్థితులు, అక్కడ కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం, కాంగ్రెస్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఓటర్స్ ఉన్నారో, సాలిడ్ ఓట్ బ్యాంక్ ఎవరైతే హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ ఉన్నారో వాళ్ళని సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఓటింగ్ రాకుండా చేయగలిగారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పి ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఉండేటువంటి పరిసరాల్ని, అక్కడ ఉండే ఓటింగ్ సరళిని గమనిస్తే అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి 3 అంకాల్లో అభ్యర్థి విషయంలో కానీ, ప్రచారం విషయంలో కానీ, లేదా పోలింగ్ రోజు ఎలక్షనీరింగ్ అంటారు దాన్ని, ఎలక్షనీరింగ్ చేయటంలో కానీ ఈ 3 ఘట్టాలు తీసుకుని ఒక ఘట్టంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ హైగా కనిపిస్తుంది. 2 ఘట్టాలు, ఒక ఘట్టంలో ఈక్వల్ కనబడుతుంది. చివరి ఘట్టం పోలింగ్ రోజున ఎలక్షనీరింగ్ లో ఎవరిది పైచేయి కనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీకి పైచేయిగా కనిపిస్తుంది. పోలింగ్ దగ్గర చూస్తే పర్సెంటేజ్ తగ్గడానికి కారణం అది. సో పర్సెంటేజ్ తగ్గిందంటే అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థికి గెలవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పైచేయిగా ఎవరు నిలిచారంటే అంతిమంగా 3వ ఘట్టంలో కాంగ్రెస్ పార్టీ తాను అనుకున్నది చేయగలిగింది. నవీన్ యాదవ్ గెలుపు దిశగా వెళ్తున్నారు అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.